ఒక సామాన్యమైన పోలీసోడు ఏమేం ఫేస్ చేస్తాడో మీకేమైనా ఐడియా ఉందా? వాడు ఎన్ని తిప్పలు పడాలో మీకు తెలుసా? జనాలకు మంచి చేయాలి, ప్రొటెక్ట్ ది గుడ్, పనిష్ ది బ్యాడ్, ఇటువంటి ఎన్నో కలలతో డ్యూటీలో చేరతాడు. కానీ దిస్ ఇస్ ద రియాలిటీ. రాత్రి పగలను కూడా చూడకుండా డెడ్ బాడీకి కాపలా ఉండాలి. కుక్కలాగా తరిమి తరిమి ఒక అక్యూస్డ్ని పట్టుకుంటే ఒక్క ఫోన్ కాల్తో సీనియర్ ఆఫీసర్ వాడిని వదిలేని నేను చెప్పింది విను అంటాడు. ఏ రోజు ఒక్క పూట భోజనం కూడా ప్రశాంతంగా తినలేదు. అంతేకాకుండా రౌండ్స్కి వచ్చిన సీనియర్ను మెక్కడానికే డ్యూటీలో చేరావా అని అడుగుతాడు. సీనియర్ ఎప్పుడు ఫోన్ చేసి టార్చర్ చేస్తుంటాడు. సరిగ్గా నిద్రపోలేము, భోంచేయలేము, ప్రశాంతంగా ఉచ్చ కూడా పోసుకోలేము. భార్య పక్కన పడుకోవడానికి కూడా ఆలోచించాలి. కూర్చోండి మ్యామ్. ఎంతసేపు నించుంటారు? ప్లీజ్ సిట్. మమ్మల్ని ఇలా కష్టపెట్టే మా సుపీరియర్స్ మీలాంటి డబ్బున్నోళ్ళని యూజ్ చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మా మీద ప్రెషర్ వేస్తూ ఉంటారు, టార్చర్ పెడుతూ ఉంటారు. అప్పుడు మేమేం చేయాలి? ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. అలాంటప్పుడు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్ కంటే స్మార్ట్గా అవ్వాలనుకుంటే ఐ ఫెల్ట్ రియాక్ట్. ఏంటి మ్యామ్, భయపడ్డారా? ఓ, నేనే ఆ పోలీసోడు అనుకున్నారా? సూపర్. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ లో తుపాకీ కాల్పులు జరిపిన అక్కడ చూడండి, ఫోటో, వాడే ఆ అతని పోలీసు. వివరాలు. అతని వయసు 38 ఏళ్లని పోలీసులు తరపున తెలియజేశారు. ఆ వ్యక్తిని ఎక్కడ ఏ చూసినా, యాంగిల్లోనైనా అతని నాలా గురించి ఉన్నాడా? ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా నన్న లూసు పోలీస్ ఆఫీసర్ అనుకున్నారే.